హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈరోజు సాక్షిలో ఒక కథనం రావడం జరిగింది. ఆ కథనం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి. ఎవరన్నా ఎదురు తిరిగితే వారిపైన కేసులు పెడతామే జరుగుతుంది. లేదు అంటే కేసులు పెట్టే విధంగా పోలీసుల్ని కంట్రోల్ చేస్తూ వ్యవస్థల్ని నియంతృత్వంలో నడిపిస్తూ జరుగుతుంది. సో అటువంటి వాటికి చెక్కు పెట్టే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి మంచి పని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది సాక్షిలో వచ్చినా కూడా ఇందులో వాస్తవాలు ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. రెడ్ బుక్ కుట్రకు గ్రీన్ సిగ్నల్ అంటూ హెడ్లైన్ ఆర్టికల్ పెట్టారు. ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి చెప్పడం జరిగింది. గతంలో మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అంటాం మనందరికీ తెలుసు. ఆ సీజ్ ద షిప్ అన్న తర్వాత ఆ షిప్ అక్కడే ఉండిపోవడం వల్ల యాంకరేజ్ పోర్ట్లో చాలా విధాలు దానిపైన రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అందులో సో కాల్డ్ పర్సన్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఇదంతా తర్వాత దాని గురించి షిప్ని వదిలేయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ రావడం, దానికి సంబంధించి ఒక 7,30,00,000 ఎంతో జరిమానా వేయడం జరిగింది. అది కూడా కట్టారో కట్టలేదో తెలియదు. సో ఈ ఉదంతం అంతా మనందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ని కావాలని అడిగినటువంటి గవర్నమెంట్ ఎలా అడిగింది, దానికి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా సమాధానం చెప్పాడన్నదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అన్నమాట. సో అయితే కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఆదేశాల మేర నివేదిక ఒత్తిడి అంటే సర్కార్ ఏం చెప్తుంది, నువ్వు ఇలాగే దీనిపైన కేసు పైన ఇలాగే నివేదిక ఇవ్వాలంటూ ఒక ఒత్తిడి చేస్తుందంటూ కథనం రాయటం జరిగింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందని సిట్ చీఫ్ అల్టిమేటం, స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ఇవి పాయింట్స్, హెడ్లైన్ పాయింట్స్ లా అనమాట. కుట్రలో భాగస్వామిని కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అంట. కుట్రలో నేను భాగస్వామి కాలేనంటూ తను చెప్పడం జరిగిందంట. అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డిఐజీ ఆగ్రహం, రాజీనామా చేస్తానని తేల్చి చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్. ఫలితంగా డిఎస్సి నుంచి ఆయన్ను బదిలీ చేయాలని చూస్తున్నారంటూ దీనిపైన న్యూస్ రాయడం జరిగింది. సో దీంట్లో మనం వాస్తవాలు మనం ఎంతవరకు ఉన్నాయనేది గమనించుకుంటూ వెళ్తే క్లియర్గా మనం గతంలో ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని గురించి రెడ్ బుక్ కుట్రకు గ్రీన్ సిగ్నల్ అనే మెయిన్ ఆర్టికల్ మీకు చదివి వినిపించాలని ప్రయత్నిస్తున్నాను. అసలు ఏం జరిగింది, ఎలా వ్యవస్థల్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ని కూటమి గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కార్ ఆదేశాల మీదకు నివేదిక ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దానికి కుట్రలో భాగస్వామిని కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానంటూ స్పష్టీకరణ. నేను ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశానో దాంట్లో వచ్చిన వాస్తవాలను మాత్రమే నేను ఇస్తాను, అంతేగాని మీరు చెప్పినట్టు నేనేం చేయనని అతను చెప్పాడనేసి చెప్తున్నారు. అయితే దీని మెయిన్ స్టోరీలోకి మనం కనుక వెళ్ళినట్లయితే, మీకు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక దండం, నిబంధనకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు, అక్రమ కేసులు వేధింపులకు నేను పాల్పడలేను అని సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తెలియచేయడం జరిగింది. అదంతా కాదు, తాము చెప్పిందే చేయాలంటూ నిబంధనలు జాంతానాయి అంటూ డీజీపీ సిఎస్ ద్వారకా తిరుమలరావు తనకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట. నువ్వు ఈ నిబంధనల ప్రకారం పనిచేస్తే ఇక్కడ కుదరదు అబ్బాయి, మేము చెప్పినట్టు దాంట్లో నివేదిక ఇవ్వాల్సిందే అంటూ ఆయన్ని ఒత్తిడి చేయడం జరిగింది. సో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఉన్నత అధికారులు హడలిపోయారు. ఎన్ని గట్స్ కావాలి, ఒక నీతిని నిజాయితీని వాస్తవాన్ని నిలబెడటానికి నేను కావాలంటే రాజీనామా చేస్తా, కానీ అవాస్తవమైనటువంటి నివేదికను అవాస్తవంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పనిచేయనంటూ ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటూ వార్త రాయటం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. దాన్ని చూసి డీజీపీ వాళ్ళంతా సిఐడి వాళ్ళంతా హడలిపోయారంట. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడిలిపోయిన డిఐజీ సిఐడి చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలో బ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. అడుక్కోక తప్పలేదు, మరి ఏం చేద్దాం, వెనక్కి తగ్గారు. రెడ్ బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవు మీద వెళ్ళిపోయారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాతో ఇది చేయిస్తారు అనేసి ఆయన సెలవు మీద బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన సెలవు మీద బయటికి వెళ్తే వేరే వాళ్ళతో చేయిస్తారా, ఆయన అసిస్టెంట్తో చేయిస్తారా, లేదంటే ఆయన్నే డిపార్ట్మెంట్ మారుస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనది. రెడ్ బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్ళిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతము విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా
తరలిపోతుందంటూ గగ్గోలు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా కుట్రకు తెర తీసిన విషయం కూడా తెలిసింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సీజ్ ద షిప్ డ్రామా రక్తి కట్టించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అవును, తెలిసిందే. కేంద్ర కస్టమ్స్ అధికారుల నిబంధనలకు కట్టుబడడంతో టీడీపీ కుట్ర బెడిసి కొట్టింది. టీడీపీ కుట్ర ప్రభుత్వం కుట్ర బెడిసి, దాంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును అది తమ ఆధీనంలో ఉన్న సిఐడికి అప్పగించింది. అందులో నియమించిన సిట్ కు సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను చీఫ్ గా నియమించారు. సిట్ సభ్యులుగా కొందరు పోలీసు అధికారులు నియమించింది. ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తన మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బిజ్రాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు గోదాములు మొత్తం వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాల్ని నివేదిక రూపంలో పొందుపరిచారు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. ఆ ఒరిజినల్ నివేదిక రాకూడదు. తను అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు దిశానిర్దేశాలు చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఓకే, నేను చెప్పినట్టు చేయాలి బాబు, లేకపోతే నీ వల్ల కుదరదు, నువ్వు తోపు అనుకుంటున్నావా అంటూ వాళ్ళు చెప్పిందే చేయాలంటూ తనపైన ఎక్కువ ఫోర్స్ ఉపయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెప్తారో వారి పేరునే బాధ్యతలుగా ఆ నివేదికలో పెట్టాలంటూ చెప్పారంట. అయితే సిఐడి చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్రస్థాయిలో కనుగొన్న వాస్తవాలు విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు. దీంతో వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏంటి, అసలు ఇప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో అసలు సిట్ నియమించి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసింది ఎందుకు? మీరు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వడానికా, లేకపోతే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసింది రాయడానికా? బుర్ర తక్కువలాగా ఉన్నారు మీరంతా, భలే బాగా చేశారు. అంతటి దానికి ఎందుకు మీరే రాసుకోవచ్చు కదా. బ్రిజ్లాల్ వైఖరికి సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ ను డీజీపీ తన ఛాంబర్ కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటించి నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. అమ్మా ఏంటయ్యా బాబు, నీకు గట్స్ నిజంగా సూపర్ గట్స్ బ్రదర్, నీకు అదిరిపోయింది. ఇంకా నిర్ద్వందంగా ఏంటి, విరుద్ధంగా అయితే ఇవ్వలేను అని చెప్పాడు. ఓకే, సూపర్ సూపర్. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేర పనిచేస్తానన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని భూముల కుంభకోణంపై విచారించి సిట్కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏఓబిలో గంజాయి నిర్మూలనకు సబ్ కమిషనర్ గా పనిచేశానని చెప్పారు. ట్రాక్ రికార్డ్ అదిరిపోయింది కదా. ఎంత అయినా కూడా ఎవడికి పార్టీలకు పనిచేయనని చెప్పాడు చూడండి, అది కూడా హైలైట్. అసలు ఏ పార్టీకి ఎవడు ఎందుకు పనిచేస్తారు? పోలీసుల పార్టీలకి సెక్యూరిటీ ఇస్తారు అంతే, కానీ ఏ పార్టీలకి పనిచేయనని తను క్లియర్ గా చెప్పడం జరిగింది. గ్రేట్ సార్. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగానే నివేదిక ఇవ్వాలని డీజీపీ సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేసారు. ఆయన రాజీనామా పత్రాన్ని డీజీపీకి సమర్పించినట్టుగా సమాచారం. దాంతో డీజీపీ సిఐడి చీఫ్ అడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ఆ మర్నాడు మళ్ళీ బ్రిజ్లాల్ని పిలిచి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అది కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులు ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవు పైన వెళ్ళిపోయారంట. అట్లుంటది మరి మన కూటమి గవర్నమెంట్ అంటే. ఎవడికి కావాలో వాడికే పదవులు, ఎవడికి కావాలో వాడిని కంట్రోల్ చేస్తాం. వాళ్ళకి ఏది కావాలో అదే నివేదిక ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలో కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో, న్యాయ వ్యవస్థల్లో, అయితే గల్లీ నుంచి రాజధాని వరకు ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్టు జరగాలి. ఎవడు చెప్పినా వినరు. ఎవరినైనా తొక్కాలంటే తొక్కుతారు, ఎవరినైనా ఇరికించాలంటే ఇరికించుతారు. అందుట్లో మా పోస్ట్ 360 కూడా ఇరికించారు. థ్యాంక్ యూ సో మచ్.
రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పవర్‌ఫుల్‌గా పనిచేయడానికి ఇప్పుడు పడే కష్టాలు చాలా ఉపయోగపడతాయని మేము తీవ్రంగా నమ్ముతా ఉంటాం. అంటే గాఢంగా నమ్ముతా ఉంటాం. థాంక్ యూ ఫర్ టెస్టింగ్ అవర్ పేషెన్సీ అండ్ థాంక్ యూ ఫర్ టెస్టింగ్ అవర్ ఎబిలిటీ. థాంక్ యూ ఫర్ టెస్టింగ్ అవర్ దమ్ము, ధైర్యం. ఓవరాల్‌గా మాకు గట్స్ ఉన్నాయి. మేము న్యూస్‌గానే ప్రెజెంట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఇలాగే చేస్తాం. ఇంకా ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మాకు ఇంకా ధైర్యం పెరుగుతూ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ తన జాబ్‌నే వదిలేసాడు నిజాన్ని కాపాడటం కోసం. రెడ్ బుక్ రాజ్యాంగానికి విరుద్ధంగా నేను చేయలేనని చెప్తూ, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజల్లోకెళ్ళి ప్రజల జీవన విధానాన్ని ఇష్టం వచ్చినట్టు డిస్టర్బ్ చేస్తాం. మేము నిరంకుశంగా పరిపాలిస్తామంటే మాత్రం మేము కూడా ఊరుకునే విధంగా ఏం లేము. మాకు దొరికిన ఆధారాలతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. మా వాయిస్‌ని గట్టిగా వారికి వినిపిస్తాం. దిస్ బ్రిజ్లాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి పోలీస్ ఆఫీసర్స్ మనకి ఎంతో అవసరం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.